పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రులు, అధికారులు చర్చించారు. మే 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని అమరావతి వస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ ఉంటుంది. అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రధాని ప్రారంభిస్తారు. సభావేదిక వద్దకు చేరుకునేందుకు 7 రోడ్లు గుర్తించాం. ఇప్పటికీ ఎవరెవరు ఏం చేయాలనే బాధ్యతలు అప్పగించాం. కనీసం 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు 3 o'clockకి అరైవ్ అవుతారు. ఈ ప్రోగ్రాం 5:20 వరకు ఉంటుంది. వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేయాలని ఈరోజు మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది. ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ విషయాలను యాక్చువల్గా వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఫుడ్ కానీ, తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు 2014-19లో కూడా ఎవరైతే ఉన్నారో నాయకులందరూ, ప్రతిపక్ష నాయకులందరికీ పర్సనల్గా పోయి కొందరు నాయకులు పోయి ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా చేస్తాం. థ్యాంక్ యూ. మేమేమంటున్నామంటే జూమ్ చేయను, జూమ్ ఇందాక అనుకున్నాడు. సార్ అది సార్ రోడ్డు కాదు సార్, అది మన డ్రైన్ కోసం చేసిన వర్క్ సార్. దిస్ ఫార్మేషన్ రోడ్ ఈస్ నాట్ దేర్ సార్. ఇది సీసీ డ్రైన్ అది కాదమ్మా, అది డ్రైన్ అయినా కూడా పర్లేదు. ఈ రోడ్ ఊరు బయట వెళ్ళిపోతారు. వాళ్ళ ఒక్కరి మీద ప్రెషర్ పెట్టడం కూడా మనం R3 R4 జంక్షన్ యాక్షనబుల్ పాయింట్స్ లో ఇక్కడ సార్ ఇక్కడ రోడ్డు కనపడుతుంది కదా, అది ఈ రోడ్ బాగుంది. నేను అది కాదు, నౌ ఇట్ ఈస్ సమ్మర్, అవాయిడ్ చేయడానికి 2 ఆప్షన్స్ మీరు వర్కౌట్ చేయాలి. అదే ఇట్లా ఒక బైపాస్ ని సపరేట్ చేయగలిగితే ఇంకో రోడ్ అయిపోతుంది. వాట్ ఈస్ ది అదర్ రోడ్స్? లెట్ us avoid. మీరు మాట్లాడండి.